నల్లా న్యూస్ ఛానల్. చేవెళ్ల పార్లమెంట్ ఇన్ఛార్జి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన చేవెళ్ల పార్లమెంట్ ఆత్మీయ సమ్మేళనంలో చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ రంజిత్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు చల్లా నరసింహారెడ్డి, చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గ గౌరవ ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలతో చైర్మన్లతో కలిసి పాల్గొని చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ జెండాను ఎగిరేయాలని సందేశం ఇచ్చారు షేర్లింగంపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జ్ జగదీశ్వర్ గౌడ్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చేవెళ్ల పార్లమెంటు పరిధిలోని షేర్లింగంపల్లి నియోజకవర్గంలో సుమారు 7.25 లక్షల పైచిలకు ఓటర్లతో చేవెళ్లలోనే కాక తెలంగాణ రాష్ట్రంలోని అతిపెద్ద నియోజకవర్గంగా ఉండగా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో నాకు అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి పార్లమెంటు ఎన్నికలకు చేవెళ్ల ఇన్ఛార్జిగా వ్యవహరించడం, వారి నాయకత్వంలో షేర్లింగంపల్లి నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీ అందించాలని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మొదటి రోజే ప్రచారంలో భాగంగా వారు ఇచ్చిన మాట నిలుపుకుంటూ అంగవైకల్యం కలిగిన మహిళకు ఉద్యోగం కల్పించడం వారి హృదయాన్ని నిదర్శనం అని అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన 2 రోజుల్లోనే 2 గ్యారెంటీలను అమలుపరచడం, 60 రోజులలోపే మరో 2 గ్యారెంటీలు అమలు రూపం దాల్చడం వారి పాలనా దక్షతకు చాటుకుందని కొనియాడారు. షేర్లింగంపల్లి తరపున కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు చేవెళ్లలో భారీ మెజారిటీ అందించాలని దృఢ సంకల్పంతో ఉన్నారని, ప్రతి నాయకుడు, కార్యకర్త పార్టీ గెలిపే ధ్యేయంగా పనిచేయడానికి పట్టుదలతో ఉన్నారని తెలిపారు. చేవెళ్ల పార్లమెంటు గెలిచి బహుమతిగా ఇస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు జగదీశ్వర్ గౌడ్. చైర్మన్ జయపాల్ అన్న గారికి, ఇంకొక జయపాల్ గారికి, ఆనరబుల్ ఎంపీ శ్రీ అనిల్ అన్న గారికి, అదే మాదిరిగా మా భీం భరత్ అన్న గారికి, నరేందర్ అన్న గారికి, గౌరవనీయులు శ్రీ తీగల కృష్ణారెడ్డి అన్న గారికి, చైర్మన్ గారికి, యూత్ ప్రెసిడెంట్ గారికి, జ్ఞానేశ్వర్ అన్న గారికి, మధు గారికి, అదే మాదిరిగా ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి, వేదిక ముందున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, మరి మొన్న నిర్వహించినటువంటి అసెంబ్లీ ఎలక్షన్ లో షేర్లింగంపల్లి సంబంధించి 7,25,000 మంది ఓటర్లు, మొత్తం చేవెళ్ల ఎంపీ నియోజకవర్గంలోనే మా షేర్లింగంపల్లి నియోజకవర్గం అతి పెద్ద నియోజకవర్గం. అక్కడ మిశ్రమమైనటువంటి జనాభా, అర్బన్ పాపులేషన్, అదే మాదిరిగా రూరల్ పాపులేషన్ మిక్స్ గా ఉంటాయి. ఈసారి మరి ప్రత్యేకమైనటువంటి ఆకర్షణ ఏంటంటే చేవెళ్ల నియోజకవర్గ ఎంపీ ఇన్ఛార్జ్ గా మాకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ అన్న గారు రావడం చాలా ప్లస్ పాయింట్. ప్రతి దగ్గర కూడా ఈ యొక్క చర్చ జరుగుతా ఉంది. ఎప్పుడైతే రేవంత్ అన్న గారు మరి గౌరవ ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించినటువంటి తక్షణమే ఏదైతే ఒక హ్యాండిక్యాప్ అమ్మాయికి ఏదైతే ఎలక్షన్ ప్రచారంలో మరి మాట ఇవ్వడం జరిగిందో, మరి ప్రమాణం చేసినటువంటి తక్షణమే ఆ మహిళకు, ఒక హ్యాండిక్యాప్ మహిళకు ఉద్యోగం ఇవ్వడం జరిగింది. అదే మాదిరిగా 6 గ్యారంటీలో భాగమైనటువంటి ఏవైతే ఉన్నాయో అవిటిని ఇమీడియట్ 2 రోజుల్లోనే 2 గ్యారంటీలు, మరి 60 రోజుల లోపట్నే 4 గ్యారంటీలు అమలు చేస్తున్నటువంటి తరుణంలో ఈ రోజు మేము షేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని డివిజన్లలో పర్యటన చేస్తా ఉన్నాం. గత అసెంబ్లీ ఎలక్షన్ కి ఇప్పుడు జరగబోయేటటువంటి ఎలక్షన్ కు చాలా వ్యత్యాసం ఉంది. ప్రజల్లో సానుకూలమైనటువంటి అభిప్రాయం ఉంది. ప్రతి దగ్గర కూడా రేవంత్ అన్న గారు ప్రవేశపెడుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాల ద్వారా ప్రత్యేకంగా ఆకర్షితులై ఈ రోజు భారీగా బీజేపీ పార్టీ నుంచి గాని, బీఆర్ఎస్ పార్టీ నుంచి గాని భారీగా వలసలు కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉన్నారు. ఒక నమ్మకం, ఒక విశ్వాసం, రేవంత్ అన్న గారు ఒక వ్యక్తిగా కాకుండా ఒక సంకల్ప శక్తి ద్వారా ఏదైతే ప్రణాళికబద్ధంగా ఒక చక్కటి వ్యూహ రచనతోటి ముందుకు వెళ్తాడో ప్రజలు ఈ రోజు విశ్వసిస్తా ఉన్నారు. వారి యొక్క వ్యూహ రచన గాని, వారి యొక్క సంకల్ప శక్తి గాని ఈ రాష్ట్ర అభివృద్ధికి, సంక్షేమానికి ముందుకు తీసుకెళ్లే విధంగా నిండు మనసుతో మాట్లాడుతా ఉన్నాడు. ఎక్కడ వెళ్ళినా గానీ మా నియోజకవర్గంలో ప్రతి డివిజన్ లో కూడా అన్న రేవంత్ అన్నతో ఒక ఫోటో దిగాలన్నా ఆయన మాట్లాడుతా ఉంటే మేము వినాలని ఉన్నది. మేము ఎంతో సంతోషపడతా ఉన్నాం. మా యొక్క బస్తీకి బసవతారక నగర్ అని కాలనీ ఉంది. మా యొక్క గచ్చిబౌలి డివిజన్ లో
అక్కడ వాళ్ళని నిరాశ్రయాలు చేసేటటువంటి క్రమంలో రేవంత్ అన్న గారు ప్రత్యక్షంగా ఆ రోజు పిసిసి పదవిలో ఉన్నప్పుడు వచ్చి వాళ్ళు ఎవరైతే నిరాశ్రయులు అయినరో వాళ్లకు నేను అండగా ఉంటా అని చెప్పి ఆ రోజు దుప్పట్లు, చీరలు, బట్టలు అన్ని సప్లై చేసిందని చెప్పి ఈ రోజు కూడా గొప్పగా చెప్పుకుంటా ఉంటారు. మంచి ఎసెట్ మనకు ఈ యొక్క దేశంలోనే మన ఒక సీఎం గారిని ప్రత్యేక ఆకర్షణ చూసి ఆదర్శవంతమైనటువంటి పాలన అందిస్తున్నటువంటి సందర్భంలో క్షేత్ర స్థాయిలో మనమందరం కూడా క్రమశిక్షణమైనటువంటి సైనికులుగా ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్స్ ఓబీసీ గాని, మైనార్టీ గాని, సేవాదల్ గాని, యూత్ గాని, మహిళా గాని ప్రతి ఒక్కరం కూడా ఇలాంటి ఒక సువర్ణమైనటువంటి సందర్భాన్ని మనం అందరం కూడా గురుతరమైనటువంటి బాధ్యతతోటి ముందుకెళ్లవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజు పెద్దలు మనవి చేసుకున్నట్టు ఎవరైతే మనం ఉన్నటువంటి కార్యకర్తలం అందరం కూడా కులమత ప్రాంతాలకు అతీతంగా మనమందరం ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ ప్రవేశపెట్టినటువంటి పథకాలను ప్రచారంలోకి తీసుకొచ్చి మన యొక్క అన్న పిలుపు మేరకు మరి రంజిత్ రెడ్డి అన్న గారికి ఏదైతే అవకాశం ఇవ్వడం జరిగిందో ఒక చక్కటి అవకాశం వారితో గతంలో మేము కలిసి పనిచేయడం జరిగింది. నికాసైనటువంటి మనిషి, స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషి, మంచి మనిషి, మరి మనిషి ఎప్పుడు కూడా హార్ష్ గా ఉండడం, తప్పకుండా కూడా వెళ్ళిన వారి దగ్గరికి సానుకూలంగా రిసీవ్ చేసుకొని తన చేతనైన విధంగా అక్కడికక్కడనే పనిచేస్తా అని చెప్పేటటువంటి మంచి ట్రాక్ రికార్డు ఉన్నటువంటి వ్యక్తి. మరి అలాంటి మంచి వ్యక్తిని మనకు అందిస్తున్నందుకు మనం కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మన చేవెళ్ల గడ్డపై మన కాంగ్రెస్ జెండా ఎగురవేసి ఈ యొక్క చేవెళ్ల ఎంపీని గిఫ్ట్ గా ఇవ్వవలసిందిగా మనవి చేసుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ పేరున ధన్యవాదాలు చెప్తూ ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ.